అడా ఓం తిన్నావు కొబ్బరి తిన్నావా ఓం తినండి అమ్మాయిడు ఓం తినండు పో రుద్దాలా ఈయనకి ముందు ఇప్పుడు రుద్దరు పో అవతల పో అది ఆయన కాడికి పో ఆయన కాడికి పోయి దైట్రా దా బుడియా దా అబ్బా చిన్నోడమ్మీడా చిన్ని దొంగోడమ్మీడా లడ్డోడమ్మీడా బాయిపోతున్నా ఈరోజు బాయిపోతున్నారే నేను ఆ ఇద్దరం వెళ్తాం బయటకి చూడు బాయ్ అనగానే బయట చూడు బయటకు పోయి ఇటు చూస్తుంది బాయిపోతా నేను నువ్వు వద్దు నిన్నెవరు తీసుకెళ్ళరు చూడు ఎటు చూస్తున్నాడు నిన్నెవరు తీసుకెళ్ళరు అందులో ఏం చేస్తుండరా ఏడిగా అంత సీన్లా నేను బాయిపోతే నిన్ను తీసుకెళ్తానా పట్టు ఎవరు లాగింది ఈ పట్టును ఎవరు లాగి కింద వేసావు నీకు అసలు భయం ఉందా నీకా వెళ్ళిపోయింది చూడు భయం ఉందా నీకు అసలు పోయి మంచం కింద చూడ పట్టలు లాగేది మట్టిలోడేది పట్టలు లాగేది మట్టిలోడేది ఏం పట్టు నీకు ఆ పనులా మళ్ళీ దొంగోడలా నక్కుకుంటాడు పొయ్యి మంచాల కింద బయటికి రారా ఆరువులకు పరిగెత్తాడు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇది బుడ్డాగాడు చూశారు కదా, ఈ బుడ్డాగాడి దెబ్బకి మా ఇంట్లో కాలిపట్టలు కానీ చెప్పులు కానీ చీపుర్లు కానీ ఏమీ ఉంచడనమాట. అన్నీ లేకపోయి కొరికి పాడు చేస్తుంటాడు. ఈ మొక్కలైతే నిన్న నర్సరీలో నుంచి తెచ్చాం కదా మా మరిది నేను బయట వెళ్ళినప్పుడైతే అవన్నమాట. ఇదైతే జాజిమల్లి చెట్టు, ఆ 2 పూలు పూసుండేది, సెంటు జాజిలో ఏదో అంటాం కదా అట్లాంటిది అనమాట. ఎర్రంగా ఉంటాయి, అది పూస్తే బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. అదైతే కాగడాల చెట్టు. ఆ పక్కది ఇది రోజ్ మల్లి అంట, రోజా చెట్టు వచ్చి బాగా లావు మల్లిలా. ఇది మాత్రం సెంటు జాజులు, అదే చెప్పాను కదా, రెడ్ మొగ్గలు ఉంటాయి, ఓపెన్ అయితే తెల్లగా పోస్తాయి అన్నమాట. అది చూసారా, మన ఇంట్లో రోజు అంతకుముందు మా వారు తెచ్చారు కదా ఈ రోజా చెట్టు, బాగా బతికి ఇగురు పెట్టి మొగ్గేసి పువ్వు పోస్తూ ఉన్నది. అంటే దానికి ఉండింది కాదు, దానికి ఉండింది పువ్వు పూసి రాలిపోయింది. ఇది మళ్ళీ కొత్తగా బతికినాక వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇది పూస్తే దేవుడికి పెడతాం ఫస్ట్ది. ఇంకా ఇదైతే ఇంకా ఇంట్లోనే నేను రెడీ అవ్వాలి. ఏంటంటే చెప్తున్నాను, మా సిస్టర్ వాళ్ళు డీమార్ట్కి చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, డీమార్ట్కి షాపింగ్ వెళ్ళాలా అని చెప్పేసి రెడీ అవ్వాలని అయితే నేను రెడీ అయ్యాను. ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తే నేను బయలుదేరదాము, పొదలకూరు నుంచి రావాలి మా చెల్లెలు వాళ్ళు. వాళ్ళకి టౌన్లో పని ఉన్నదని నేరుగా అక్కడికి వచ్చాక ఫోన్ చేస్తామక్క రమ్మనింది. మా చిన్న చెల్లెలు కూడా నిన్న వెళ్ళాం కదా నవాపేటలో, ఆ అమ్మాయి కూడా వస్తుంది. అది అక్కడ కలుసుకుంటామన్నమాట అందరము. సరే, ఈ లోపల ఈ బెండకాయలు ఒకటి ముదిరిపోతా ఉన్నాయి. మా వారు సరే అవి కోసి పెడతానులే, ఇంకా అవి 4 ఉన్నాయి, అవి ఇటు కూరకు చాలు లోపల పెట్టేస్తే ఇంకొక 4 పిందులు ఉన్నాయి, రేపో ఎల్లుండుకో అవి కూడా పెద్దవి అయిపోతాయి. అప్పుడు ఇవి అవి కలిపి ఏదైనా ఒక పులుసు కూరలాగో సాంబార్లో అయినా వేసుకున్నాటికి బాగుంటుందిలే అని చెప్పి కోసి పెట్టేస్తానన్నాడు. సరే కోసి పెట్టేయమన్నా. ఇక్కడ ఇంకా చాలా పని ఉన్నది. ఈ కర్రలకి కొంచెం మెష్ లాంటివి తెప్పించేయాలి. ఇలాంటి కర్రలే అవతల సైడు ఆ పక్క పాదులు ఉన్నాయి కదా, ఆ మెట్లకి అవతల సైడు అట్లా కట్టాలి. రోజు వర్షాలు చూడండి, నీళ్ళు ఎలాగ పారుతుందో, రోజు వర్షము కొంచెం తెరపిస్తుంది. ఈరోజు కొంచెం తెరపించింది. మేము యాక్చువల్గా ఏమంటే రేపు సండే వెళ్దాంలే అనుకున్నాం డీమార్ట్కి, కానీ ఈ వాయిస్ ఇచ్చేది నేను సండే ఇస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి వాన అయితే దోలు కొట్టేస్తూ ఉందన్నమాట. ఆ చిన్నవానికే లాస్ట్ టైంది ఆరలేదు కదా, చూడండి మా హౌస్ చుట్టూ వాటర్ ఎలాగొచ్చేసాయో. ఒక రకమైన అంటాం కదా, ఈ వాటర్ స్టాక్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం స్మెల్ వస్తూ ఉంది చుట్టూ వాటర్కి ఎక్కువ. ఇంకా మొత్తానికైతే ఇట్లాగ అయిపోయింది మా ఇంటి పరిస్థితి కూడా. సరేనని ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తే బయలుదేరదాంలే అని చెప్పేసి నేను టిఫిన్ అవి కూడా ఏం చేయలేదు, బయట నుంచి తెప్పించుకొని తినేసాము. ఇంకా చేసి మళ్ళీ అనేది లేకుండా నిన్న పప్పు చేశాను కదా, ఆవకాయ వేసి పప్పు చేశాను. ఆ పప్పు ఉన్నది, అన్నం వండేసాను. మధ్యాహ్నం వచ్చినప్పుడు ఒకవేళ లేట్ అవ్వచ్చు, అందరం వెళ్తున్నాం కదా, ఒకవేళ బయట అందరం తినాలనుకుంటే బయట అన్నా తింటాంలే అని అనుకొని అన్నం వండాను మా వారికి.
ఏడు పెట్టి వెళ్ళు 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 తంతా నేను ఏం బాబాయ్లే కంపు కొడతా ఉంది ఆడు ఆ నీళ్ళలో ఏం పాడు అర్థంగా నీళ్ళలో ఏమో కంపు వస్తూ ఉంది ఎక్కువ ఇదో వేసుకో నువ్వు ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే చక్కబెట్టేశాను అనమాట. భోజనం అవి కూడా మా వారికి అన్నీ సెట్ చేశాను. మధ్యాహ్నం నేను వచ్చిన తినడానికి కర్రీ అన్నీ చేసి ఉన్నాయి కాబట్టి నేటపప్పు అయ్యి ఇంకా ఇక్కడ బయలుదేరాము. ఇది అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలి, మాకు మినీ బైపాస్ అని ఉంటుంది. అక్కడి నుంచి వచ్చాక కొంచెం లోపలికి వెళ్తే ఇదనమాట డీమార్ట్ షోరూము. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే డీమార్ట్ అంటే తెలియకుండానే ఉండదు. మేమేమనుకున్నాము 2 days నుంచి వర్షాలు పడుతుండాలి, ఎక్కువ జనం ఉండరు అనుకున్నాము. కానీ సెకండ్ సాటర్డే వచ్చింది కదా, అసలు ఫుల్ రష్ అనమాట. మేము వచ్చేసరికి ఇదిగో చూడండి మా చెల్లెలు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఆ అమ్మాయి వచ్చేసి మా పెద్ద చెల్లెలు చూశారు కదా, ఇంకా వాళ్ళు ముందే వచ్చేసారు. ఇంకా వీళ్ళు వస్తే చిన్న చెల్లెలు, నేను ఇలాగ వస్తున్నాను, ఆ అమ్మాయి అప్పుడే వస్తూ ఉంది. ఆటో తీసుకున్న వాళ్ళు వచ్చేసారు. నేను ఒక సైడ్ నుంచి వచ్చేసాను అనమాట. నాకు కూడా కావద్దా సామాన్ తీసుకోవద్దా? నేనైతే చాలా రోజులైంది, చాలా ఇయర్స్ అయింది, ఒక 3 years పైన అయిపోయింది అనమాట డీమార్ట్కి వచ్చేసి. మా సిస్టర్ వాళ్ళు మాత్రం ఎప్పుడు వస్తూ ఉంటారు, వచ్చి తీసుకెళ్తూ ఉంటారు సామాన్లు. కానీ పిల్లలు కూడా సరదాగా ఆ షోరూమ్ చూడాలా, అక్కడికి వెళ్ళాలా అంటారని అక్కడికి వస్తూ ఉంటారనమాట. నేనైతే వెళ్ళలేదు, వెళ్తే చాలా ఉంటాయి అక్కడ కొనాలనిపిస్తూ ఉంటుందని, చేతులు కట్టుకోవాలా అని చెప్పేసి. కానీ ఈసారి అయితే ఇంట్లో సామాన్లు కూడా అయిపోయాయి, మనీ కూడా కొంచెం టైట్గా ఉన్నా కూడా మా చెల్లెళ్ళు ఒకసారి రా జాలీగా అందరం వెళ్దాము, తగ్గితే మేము ఉన్నాం కదా అందరం సర్దుబాటు చేసుకొని కొనుక్కుందాంలే అని చెప్పి వెళ్ళాము. నేను తీయాలనుకున్నవైతే ఎన్ని సామాన్లు తీసాను, అవన్నీ బిల్ వేస్తే 10-15 వేలు అయ్యాయి. అసలు ఇంట్లో కావాల్సినవి అయితే బోలెడు సామాన్లు, మామూలుగా చిన్న చిన్నవి రూము నీట్గా సర్దుకోవడానికి కిచెన్లో కానీ అట్లాంటివి ఐటమ్స్ చాలా ఉన్నాయి. 5th floorలో అయితే ఇది కిందంతా, ఇది మామూలుగా పైన కానీ మామూలుగా కింద ఫ్లోర్లో అంతా ఇది సామాన్లు, చిల్లర సామాన్లు, మనకి ఇంట్లో పప్పులు ఉప్పులు ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ ఉంటాయి. ఆడ నుంచి పైకి వెళ్ళామంటే బట్టలు, చెప్పులు, ఇంకా కప్పులు అట్లాంటివి ఉంటాయి. పైకి వెళ్ళామంటే ఇంకా హౌస్కి కావాల్సిన ఐటమ్స్ అనమాట, చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ చూసామంటే అన్నీ కావాలనిపిస్తుంది మనకి. ఇవి కూడా కొంటే బాగుండు, ఇవి కూడా కొంటే బాగుండు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అవి అప్పటికి కొన్ని తెచ్చాను. మా మరిది అయితే నవ్వుతూ ఉన్నాడు, 4 బ్యాగులు ఎత్తుకోరండి వదిన, 4 బ్యాగుల్లో వేసుకోపోద్ది సాలము, వ్యాన్ మాట్లాడుకోవాలా అని. ఫైనల్గా అయితే అన్నీ తీసేసి 2 బ్యాగులకి కొన్నాము. అవన్నీ కానీ బిల్ వేసి ఉంటే 15,000 అలాగ అయ్యి ఉండేది అనమాట. కొన్ని తెచ్చాను, అప్పటికే 6,500 రూపాయల దాకా అయిపోయింది. ముందు చిల్లర సామానే ఎక్కువ తెచ్చానులే ఇంట్లోకి. కొంచెం కిచెన్లోకి మాకు లెట్రిన్లో కొంచెం బ్రష్లు అట్లాంటివి కొన్ని లేవు, నేను కొనలేదు. ఇల్లు కొట్టినప్పటి నుంచి నేనైతే కొనలేదు, చీపురుతోనే కడిగేస్తూ ఉన్నాను అనమాట. సరే అనేసి ఇంకా వాటి కోసమనే వెళ్ళాను. కొంచెం కిచెన్లో టైల్స్కి, బాత్రూంలో టైల్స్కి అట్లాంటివి అక్కడైతే ఉంటాయి అనేసి మొత్తానికి ఆ సామాన్ తీసుకొని చిన్నగా నన్ను బండి మీద కూర్చోబెడితే, ఆ బండి తోలుక ఎక్కువ లగేజ్ తీసుకురావాలంటే ఎవరో ఒక మనిషి ఉండాలన్నమాట. నేను ఎక్కి స్టార్ట్ చేసిందాక మా మరిది అన్ని బండికి నీట్గా కట్టించాడు. ఇంకా హ్యాపీగా వచ్చేసాను అనమాట. ఇవన్నీ వచ్చి ఇంకా సర్దలేదు సామాన్లు, ఈరోజు సర్దాలు మీకు కూడా చూపిస్తాను. నేను ఏమేమి తెచ్చానా అనేది డీమార్ట్ నుంచి ఆ సామాన్లు కూడా చూపిస్తాను. ఇంకా వచ్చాక ఈవినింగ్ దీపం అయి పెట్టేసి, ఇది శనివారం కదా అని చెప్పేసి టీ అయ్యి పెట్టాను. ఈ బుడ్డగాడైతే ఆకలి అయితే ఇలాగ మొహం సాగి చూస్తాడనమాట. అది భలే నవ్వు వస్తుంది. దానికి ఏదన్నా కావాలి పెట్టాలి అంటే కను గుడ్లులోకి గుడ్లు పెట్టి చూస్తాడు నాకు పెట్టమని అన్నట్టు. సరే ఇంకా నేను టీ పెట్టకుండా కాఫీ కలిపాను, దానికి కూడా పాలు పోద్దాంలే, పాపం ఆకలి అవుతా ఉన్నట్టుంది. ఇంకా ఏం చేయలేదు కదా, మధ్యాహ్నం అయితే పెట్టాడంట, శుభ్రంగా తినింది అని అన్నాడు మా వారేమో. అయినా పాపం ఆకలి వేస్తూ ఉంటుంది దానికి. ఇప్పుడు చాలడంలే బాగా, అప్పుడప్పుడు తింటా ఉందన్నమాట. ఊరికి చిన్నపిల్లలు కూడా అంతే కదా, ఒక్కోసారి ఆకలి వేస్తే మధ్యలో తింటూ ఉంటారు కదా, మధ్యలో అడుగుతుంటుంది పాపం అది. ఇంకా సరేనని చెప్పేసి పాలు చల్లార్చి పోద్దాంలే,
ఉన్నాయి ఇంట్లో ఇవి ఉన్నాయి కదా లడ్లు కొబ్బరిళ్ళు ఉన్నాయి, అవి వేస్తే తింటుంది. ఎక్కువ తీపి తింటే మళ్ళీ ఏమన్నా దానికి బాగా లేకుండా వస్తుందేమోనని నాకు భయం వేస్తూ ఉంది. అది వెయ్యాలంటే కూడా మా వారు మేము ఎప్పుడన్నా అది తినాలనుకున్నప్పుడు అయితే ఎదురుగా వచ్చి నిల్చుంటుంది నాకు కూడా పెట్టమని. అప్పుడు వేస్తానే ఉంటాడు, తింటానే ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఈ వానలకి ఈ నెమ్ము చేసి బాగా దానికి హెల్త్ బాగలేకుండా వస్తుందేమోనని చెప్పేసి భయం అనమాట. హాస్పిటల్కి తిప్పలేము, ఎందుకంటే వానలకి చుట్టూ చూశారు కదా హౌస్ చుట్టూ వాటర్ వచ్చేస్తాయి, బండి కూడా సరిగా వెళ్ళదు. ఈ వర్షం వచ్చి ఆగిపోయిందంటే ఒక 4-5 డేస్ ఈ బండి కూడా తీయలేమన్నమాట. బురద ఇప్పుడు మా రోడ్డు ఒక్కరు బాగుంది, కానీ అటు టర్నింగ్ తిరిగే దగ్గర బాగా గుంతలు దిగబడిపోతుంది అనమాట. చాలా కష్టం బండి మీద బయట వెళ్ళాలంటే. మేము సామాన్ తెచ్చుకోవాలనుకున్నా నీళ్ళల్లోనే కొంచెం నడుచుకొని వెళ్ళే దూరమైనా కూడా నడుచుకొని వచ్చే తెచ్చుకోవాలి సామాను. ఎలాగో నిన్న నేను డీమార్ట్ నుంచి ఇంట్లోకి సామాన్లు చాలా వరకు తెచ్చేసాను కాబట్టి అంత బాధ లేదు. ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటంటే పాల ప్యాకెట్లకి వాటికే వెళ్ళాలన్నమాట. నిన్న ఒక 2 పాల ప్యాకెట్లు కూడా తెచ్చిపెట్టేస్తున్నాము. 2 డేస్ 3 డేస్ అయితే ఇబ్బంది లేదు పాలకు కూడా. ఇంకా 2-3 డేస్ వర్షం వచ్చినా కూడా కొంచెం తెరపిచ్చేసిందంటే సరని వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ కూడా, కొంచెం ఆగిపోతాయి. ప్లాట్లలో గుంతలు ఉంటాయి కదా అటు ఆగిపోతాయి అన్నమాట పోగలిగిన కాడికి. ఎందుకంటే మాకు ఆ సైడు ఇది ఉన్నది, పెద్ద కాలువ ఉన్నది, దానిలోకి పోగలిగిన ఫ్లో అంతా వెళ్ళిపోద్ది. మిగిలిన పోయిన వాటర్ ఉంటుంది అనమాట. అది కొంచెం స్మెల్ కిటికీలు అవి తీసుకుంటే ఇంట్లో కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లాగైతే ఇంకా మేము కాఫీ కలిపేసుకొని దానికి పాలు పోసేసాను. లేసి తాగమంటే చూడండి ఎట్ట పనుకొని ఉందో. మేము ఏడుంటే ఆడ మా వెనకన్నో మా కుర్చీల కిందో అట్ట పనుకుంటుంది అనమాట. అది అసలు అది భలే అనిపిస్తుంది. ఆ మనిషిని ఆనుకోనైనా లేకపోతే దగ్గరగా అయినా మా కుర్చీల కింద పొరపాటున మాకు బాగా అలవాటైపోయింది. కుర్చీ జాగ్రత్తగా వేసుకొని కూర్చోవాలి, బై మిస్టేక్ అది దాని కిందకు వచ్చేస్తుందేమో. లేచేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తగా లేస్తాం కుర్చీలో నుంచి దబీమని. ఇదివరకు ఎందుకంటే 2-3 సార్లు దాన్ని చిన్నప్పటి నుంచి తెచ్చినప్పుడు ఆ కాలు కింద పడి బాగా కేకలు పెట్టింది. మాకు తెలియక కూర్చొని నడిచేటప్పుడు కూడా కాళ్ళ సందుల్లో వచ్చేస్తుంది, కాళ్ళకు అడ్డం వస్తుంది. అది కొంచెం అలవాటు అయిపోయింది ఇప్పుడు జాగ్రత్తగా నడవడం. ఇంకా ఈరోజు సాటర్డే కదా, మధ్యాహ్నం అయితే భోజనంలోకి నేను ఇంకా అక్కడి నుంచి వచ్చే భోంచేసాను అనమాట. అక్కడ తిని రాలేదు, హోటల్లో ఎక్కడ తినడానికి కూడా మాకు వీలవ్వలేదు ఆ సామాను అన్నీ ఉండేసరికి. లేకపోతే అందరం జాలీగా బయట ఎక్కడన్నా ఏదైనా టిఫిన్ అయినా చేసి ఉండేవాళ్ళము. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా నిన్నటి పప్పు ఉండింది కదా, అట్లాగే ఇంకా అది సరిపోయింది మాకు మధ్యాహ్నానికి. నైట్ అయితే ఇంకా దోసకేసాను, అది మిక్సీకి వేసి అప్పుడే ఇంకా దోశలు పోసేసుకున్నాము. నైట్ టిఫినే కదా, శనివారం అయితే మాత్రం మేము ఖచ్చితంగా నైట్ టిఫినే చేస్తాము, అందుకని దోశలు పోసాను. దీనిలో కూడా ఆ పప్పు ఇంకా ఉండింది. ఆ పప్పు కొంచెం ఊరగాయలు అవి కూడా తెచ్చున్నాను నేను ఆ డీమార్ట్ నుంచి. అవి వేసుకొని తినేసామన్నమాట. టిఫిన్కి అయితే నైట్ కూడా ఈ టిఫిన్ అయితే ఇలాగైపోయింది. ఇది ఈరోజు అయితే చాలా సింపుల్గా డీమార్ట్ షాపింగ్ చేసేసి వచ్చామన్నమాట. కొంచెం బయటకు వెళ్ళాము. అప్పుడప్పుడు ఇట్లాగా బయటకు వెళ్తూ ఉంటే కొంచెం ఏదైనా పనులు అవి బాగుంటాయి అనిపిస్తుంది. ఇంట్లోనే ఉండి ఏదైనా వ్లాగు అవి పెట్టాలన్నా ఇంట్లోదే డైలీ అన్నట్టుగా అనిపిస్తుంది. అయినా కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఇంతేనండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.